प्रार्थना करते पिता। ఆమేన్. आमीन। ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, प्रभु में मेरे अत्यंत प्रिय लोगों, లేవీయ కాండములో 7 పండుగలున్నవని మనం చెప్పుకున్నాం. हमने सीखा है, देखा है कि लय व्यवस्था में 7 पर्व है। ఈ 7 పండుగలు అనేవి నిజమైన పండుగలు, క్రీస్తులో ఉన్నవి, ధర్మశాస్త్రములో ఉన్న భౌతికమైన ఆచరణలన్నీ కూడా ఛాయారూపకమే అని చెప్పుకున్నాం. ये 7 पर्व जो है, ये सच्चे पर्व जो है मसीह यीशु में है, परंतु जो व्यवस्था में लिखी गए वो मात्र केवल छाया है। ఈ భౌతికమైనటువంటి పస్కా గొర్రె పిల్ల ఒకటి ఉంది. ये भौतिक सा पर्व एक है, मेमना एक है, అది ఒక ఛాయ మాత్రమే. वो एक छाया ही है। ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పస్కా గొర్రె పిల్ల, एक एक परिवार के लिए एक एक मेमना, फसा की मेमना, అది ఛాయ. वो एक छाया। ప్రపంచమంతటి కొరకు ఒక నిజమైన పస్కా పశువు వధింపబడ్డాడు. और संसार के लिए एक सच्चा फसा बलि जो वध किया गया, ఆయన మన ప్రభు అయిన యేసు. वो है हमारा प्रभु यीशु। అలాగే పులియని రొట్టెల పండుగ, उसी प्रकार से अखमीरी रोटियों का पर्व, ఆ పులియని రొట్టెల పండుగ కూడా ఒక ఛాయ మాత్రమే. अखमीरी रोटियों का पर्व भी एक छाया थी। అసలైనటువంటి నిజమైనటువంటి పులియని రొట్టెల పండుగ క్రీస్తులో ఉంది. सच्ची जो अखमीरी रोटी का पर्व जो है मसीह यीशु में है। పొలము పంట అంతా కూడా కోసినప్పుడు మొట్టమొదట ఒక పనను దేవుని సన్నిధికి తెచ్చి ఆయనకు సమర్పిస్తారు. पूरी खेती काटने के बाद पहला जो फसल आती है उसे लेकर परमेश्वर के सम्मुख लाकर उसे समर्पित करते थे। అది ప్రథమ ఫలముల పండుగ. वो पहला फल, प्रथम फल का पर्व, అది కూడా ఛాయ మాత్రమే. वो भी छाया थी। దేవుడు ఈ భూమి మీద చేస్తున్న వ్యవసాయములో మొట్టమొదటి పంట, మొట్టమొదటి ఫలము యేసుక్రీస్తు పునరుద్ధానము చెందుట అని మనం నేర్చుకున్నాం. हमने सीखा था परमेश्वर जो ये संसार में जो खेती कर रहा था उसका प्रथम फल जो है पुनरुत्थानित हुआ यीशु मसीह है। అలాగే పెంతెకోస్తు పండుగ. उसी तरह पेंतिकोस्त की पर्व, పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ అభిషేకమునకు సూచన. पेंतिकोस्त पर्व जो है पवित्र आत्मा की अभिषेक के सादृश्य में है। ఈ 4 పండుగలు మనం ఇంతవరకు ఉదయం జరిగిన తరగతి వరకు నేర్చుకున్నాం. हम सुबह तक के इन 4 पर्वों के विषय में हमने सीखा। ఇప్పుడు మిగిలిన 3 పండుగల సంగతి మనం చెప్పుకుందాం. अब बचे हुए 3 पर्वों के विषय में हम बातें करेंगे। 5వ పండుగ ఏమిటంటే, 5वें पर्व यह है, 7వ నెల ప్రారంభం కాగానే जैसे 7वें महीने की शुरुआत होती है బూరలు ఊదాలి. नरसिंगे फूके जाना है। దీనికి అర్థం ఏమిటి? इसका अर्थ क्या है? బూరలు ఎందుకు ఊదాలి? नरसिंगों को क्यों फूकना है? దాని వలన ప్రయోజనం ఏమిటి? उसके द्वारा क्या लाभ है? ఏమైనా అసలు అర్థం ఉందా? कुछ अर्थ है क्या? ఇశ్రాయేలు దేశమంతా కలిసి బూరలు ఊదమని చెప్పాడు. అక్కడ చూడండి, सारे इजराइल के लोग मिलकर नरसिंगे फूके। आप देखिए वहां पर అందరు కలిసి బూ అని బూరలు ఊదితే ప్రయోజనం ఏముంది? वो सब मिलकर बू करके अगर फूके जाए तो उससे लाभ क्या होगा? బూరధ్వనులు అనేది ఒక ఛాయ మాత్రమే. नरसिंगे की ध्वनि आवाज जो है वो छाया ही है। అసలైన బూరల పండుగ క్రీస్తులో ఉంది. सच्चे नरसिंगे की पर्व मसीह यीशु में है। ఆ తరువాత 7వ నెల 10వ రోజు ప్రాయశ్చిత్తార్థ దినము. उसी तरह से 7वें महीने के 10वें दिन 7వ నెల 10వ దినం 10वें दिन प्रायश्चित करने का दिन है। ప్రాయశ్చిత్తార్థ పండుగ దినం. ఆ దినము ప్రతి ఒక్కరు దుఃఖపడాలి. प्रायश्चित करने का दिन, उस दिन हरेक को खेदित होना है, दुखित होना है। తన పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ దినము. के निमित्त प्रायश्चित करने का दिन। ఎవడైనా దుఃఖపడకపోతే ఇశ్రాయేలులో ఉండకుండా కొట్టివేయబడతాడు. जो कोई भी अगर प्रायश्चित नहीं करेगा मार डालते थे। ఇలాగా ఇది 6వ పండుగ. ఇది కేవలం ఛాయారూపకం. ये 6वीं जो पर्व है ये छाया के समान है। ఎందుకు ఆ దినం పశ్చాత్తాపపడాలి? क्यों उस दिन पश्चाताप करना है? ఒక విచిత్రమైన విషయం నేను మీకు చెప్తున్నాను. एक विचित्र बात को मैं आपको बता रहा हूं। అసలు పస్కా పండుగ ఎందుకు? फसह की पर्व क्यों?
మనల్ని నరకం నుండి రక్షించడానికి. हमें नरक से बचाने के लिए। నరకానికి ఎందుకు పోతున్నాం? हम नरक में क्यों जा रहे हैं? మనం పాపులుగా పుట్టాం, పాపం చేస్తూ हम బ్రతికాం. पापियों का जन्म है, पाप करते हुए जीवन बिता रहे हैं। మన పాపాలు పరిహరించడానికి యేసుక్రీస్తు రక్తం కార్చాడు. हमें हमारे पापों को क्षमा करने के लिए यीशु मसीह ने लहू बहाया। గనుక యేసు రక్తము మన పాపములన్నీ పరిహరించింది. यीशु का लहू हमारे सारे पापों को क्षमा कर दी है। సంహార దూత ఖడ్గం మన మీద నుండి దాటిపోయింది. मारने वाली दूत जो है हमसे पार होकर हमें छोड़कर चला गया। ఇక పాపం గొడవ అక్కడ అయిపోయింది కదా. आपकी पाप की झगड़ा जो थी अब वहीं खत्म हुई ना। ఆ తర్వాత కూడా మళ్ళీ రెండో పండుగలో కూడా उसके बाद दूसरे पर्व में भी పాపాన్ని గురించి డీల్ చేశాం. మనం हम फिर से पाप के विषय में बातें कर रहे हैं। పాత స్వభావాన్ని వదిలేశాం, पुराने स्वभाव को छोड़ दिए, పాప కార్యాలను వదిలేశాం, पाप के कामों को छोड़ दिए, అసత్య బోధలను వదిలేశాం, असत्य गलत शिक्षा उन्हें छोड़ दिए, పరిశుద్ధ జీవిత పండుగలో ఆనందించాం. पवित्र जीवन की पर्व में आनंदित हुए। ఆ తర్వాతనే మనము ప్రథమ ఫలముల పండుగలోకి వచ్చాం. उसके बाद ही हम प्रथम फल के पर्व में आए हैं। ప్రథమ ఫలముల పండుగ అంటే प्रथम फल का पर्व यानी క్రీస్తు పునరుద్ధాన బలములో మనము జీవించుట. मसीहा के पुनरुत्थान के सामर्थ्य में हमें जीवन बिताना है। మొదటి కొరింథీ పత్రిక 15:20లో पहली कुरिन्थियों की पत्री 15:20 में ఇలాగ రాయబడి ఉంది. इस प्रकार से लिखा हुआ, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. अब तो जितने भी सोए हुए उनमें से प्रथम फल के समान प्रभु यीशु मसीहा पुनरुत्थानित हुए हैं। యేసుక్రీస్తు ప్రభు వారు మృతులలో నుండి లేపబడి प्रभु यीशु मसीहा मरे हुए में से जिलाए गए। ఆయన మహిమలో జీవిస్తున్నాడు, అక్షయుడిగా वो జీవిస్తున్నాడు. महिमा में जी रहे हैं। ఆయన సాతానును, మరణాన్ని, సమాధిని గెలిచిన బలముతో ఆయన జీవిస్తున్నాడు. शैतान और समाधि और मृत्यु को वो जीत कर, उसके सामर्थ्य पर जीत कर जीवन व्यतीत कर रहे हैं। ఆ పునరుద్ధాన బలమును ఈ భూమి మీద మనం ఇప్పుడే అనుభవించే అవకాశం ఉంది. उसी पुनरुत्थान के सामर्थ्य को इस धरती पर अभी अनुभव कर सकते हैं। ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము फिलिपियों की पत्री उसका 3रा अध्याय 10-11 వచనాలు. देखिए 10 और 11वें आयत। ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అని మాట్లాడుతున్నాడు. ताकि मैं उसको और उसके मृत्युंजय की सामर्थ्य को और उसके साथ दुखों को भी सहभागी होने का मर्म को जानो और उसकी मृत्यु की समानता को प्राप्त करो। పునరుద్ధాన బలం అంటే మరణమును గెలవడానికి మరణమును జయించటానికి దేవుడు ఉపయోగించిన బలమును పునరుద్ధాన బలం అంటారు. मौत को जीतने के लिए परमेश्वर ने जिस सामर्थ को इस्तेमाल किया उसे हम पुनरुत्थान की सामर्थ कहते हैं। మరణం అంటే అర్థం ఏంటంటే मृत्यु यानी उसका अर्थ क्या है? మానవుడు గెలవలేని ఒక సమస్య. मनुष्य ना जीतने वाली एक समस्या। ఒక పేషెంట్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే एक रोगी को डॉक्टर के पास ले जाते हैं, అన్ని టెస్టులు చేస్తారు, స్కానింగ్లు చేస్తారు, సలైన్లు పెడతారు, ఆక్సిజన్ పెడతారు, ఇంజక్షన్లు ఇస్తారు, మందులన్నీ ఇస్తూ ఉంటారు. सभी टेस्ट करते हैं, सभी स्कैनिंग करते हैं, सलाइन लगाते हैं, ऑक्सीजन देते हैं, इंजेक्शन देते हैं, दवाइयाँ देते हैं। మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఆగండి అంటారు. वे कहते हैं कि हमारी कोशिश हम कर रहे हैं, आप रुकिए। కొంతకాలం అయ్యాక ఆయన ఊపిరి ఆగిపోతుంది. थोड़े समय के बाद वो अपना सांस रुक जाती है उसकी। అప్పుడు డాక్టర్ ఏమంటాడు? तब डॉक्टर क्या कहेगा? ఇక మా ప్రయత్నం మేము చేసామండి, మీ అదృష్టం అండి, ఇప్పుడు ఏం చేయలేమండి, అయిపోయింది, తీసుకెళ్ళిపోండి. हमने अपनी कोशिश किया है, अब दौर्भाग्यवश हम कुछ नहीं कर सकते, आप ले जा सकते हैं। అయ్యో డాక్టర్ గారు అట్లా అనొద్దండి, ఇంకో ఇంజక్షన్ ఇవ్వండి, ఇంకో సలైన్ పెట్టండి అంటే ఏమంటాడు? डॉक्टर साहब ऐसा मत कीजिए, और एक सलाइन लगाए, और एक इंजेक्शन लगाए, यदि आप कहोगे तो क्या कहेगा? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? आप क्या बातें कर रहे हो? మనిషి ప్రాణం వెళ్ళిపోయింది, मनुष्य का प्राण चला गया, ఇప్పుడు ఆ శవాన్ని మేము ఏం చేయలేము. उस लाश को हम कुछ नहीं कर सकते। ఏ సైన్స్, ఏ సైంటిస్టు, ఏ డాక్టరు, ఏ మందు బ్రతికించలేవు. कोई भी विज्ञान, कोई भी साइंटिस्ट, कोई भी डॉक्टर, कोई भी दवाई उसे नहीं जिला सकता। మానవ శక్తిని ఈ సమస్య దాటిపోయింది. मनुष्य की सामर्थ इस समस्या को पार कर चला गया।
మానవుడు ఏం చేయలేని పరిస్థితిలో अब मनुष्य कोई कुछ काम नहीं कर सकता ऐसे हालातों में దేవుడు వచ్చి జోక్యం చేసుకుంటే ఆ మనిషి బ్రతకగలుగుతాడు. परमेश्वर आकर यदि जोखिम उठा ले तो वो मनुष्य जी सकता है। అది పునరుద్ధాన బలం. वो है पुनरुत्थान की सामर्थ। అబ్రహాము నమ్మిన దేవుడు अब्राहम पर विश्वास किया परमेश्वर। 2 లక్షణాలు కలిగిన వాడు. दो गुण थे उसमें। లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడు. जो है ही नहीं मानो कि है उस प्रकार से बुलाता है। రెండవది మృతులను సజీవులుగా చేసేవాడు. मृतकों को जिलाने वाला परमेश्वर है। दूसरी बात, అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. उसके लिए असंभव और कुछ भी नहीं है। అది పునరుద్ధాన బలం. वो है पुनरुत्थान की सामर्थ। ఆ పునరుద్ధాన బలముతో నింపబడిన విశ్వాసి उस पुनरुत्थान के सामर्थ से भरे हुए विश्वासी దేన్ని కూడా అసాధ్యం అంటే ఒప్పుకోడు. और किसी को भी असंभव कहने से नहीं मानेगा। ఎంత పెద్ద సమస్య అయినా సరే कितनी बड़ी समस्या क्यों ना हो, దేవునికి సమస్తము సాధ్యం. परमेश्वर के लिए सब कुछ संभव है। నేను ప్రార్థించి పోరాడిది సాధించుకుంటాను. मैं प्रार्थना करूंगा, लड़ूंगा और इसे पालूंगा, ఎందుకంటే మృతులను లేపిన వాని బలము నాలో ఉంది. क्योंकि मृतकों को उठाने वाले की सामर्थ मुझ में है। అది అనుభవించాలని పౌలు ఆశపడ్డాడు. उसे अनुभव करने की आशा पौलुस ने रखा। అందుకే సమస్తము నష్టంగా ఎంచుకున్నాడు. इसीलिए सब कुछ खो दिया, सब कुछ नष्ट करके ऊपरी कोठरी में 120 लोग जब उपवास के साथ ऊपरी कोठरी में 120 लोग जब उपवास के साथ एक मन होकर जब वे प्रार्थना कर रहे थे, उनके ऊपर आग के समान पवित्र आत्मा जब उतर कर आया तो उस समय उन्होंने अन्य भाषाओं में बोलने लगे। గమనించాలి ఒక విషయము. एक विषय को ध्यान दे, మొదటి పండగలోనే యేసు రక్తము మన పాపాలను క్షమించేసింది. पहले ही पर्व में यीशु का लहू ने हमारे पापों को क्षमा कर दिया। యేసు రక్తం మన పాపాలన్నీ కడిగేసింది. यीशु का लहू हमारे सारे पापों को धो दिया। రెండవ పండగలో కూడా పాపమును, ప్రాచీన స్వభావమును, అసత్య బోధనను, దేవునికి ఇష్టము కాని కార్యములన్నీ తొలగించుకున్నాం. और दूसरी पर्व में भी पाप, गलत शिक्षा है, जो कुछ भी बातें हैं उसमें हमने दूसरी पर्व में भी देखा है। మూడవ పండగలో పునరుద్ధాన బలం పొందుకున్నాం. और तीसरे पर्व में हमने पुनरुत्थान के सामर्थ्य को पाया। అంటే మనుషులు జయించలేని పాపములను కూడా మనం జయించాము. यानी मनुष्य जिन पापों पर जय नहीं पा सकता, उन पापों पर हमने जय पाया। ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందాం. उसके बाद पवित्र आत्मा की अभिषेक को पाए। ప్రతి పండగలో పాపం మీద జయము 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 జయం వస్తా ఉంది. हर पर्व में पाप के ऊपर जय 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 आ रहा है। కానీ 6వ పండగలో परंतु छठे पर्व में మళ్ళా పాపము నిమిత్తము దుఃఖపడాలి అంటున్నాడు. और पाप के निमित्त हमें पश्चाताप करना है। ఆశ్చర్యంగా ఉంది కదా. बड़ा आश्चर्य लग रहा है ना। ఇప్పుడు మళ్ళీ పాపం గొడవ ఏంటండి? अब फिर से पाप की झगड़ा क्या है जी? పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేసింది. पवित्र आत्मा की अभिषेक आया, పునరుద్ధాన బలం అనుభవించాను. पुनरुत्थान की सामर्थ्य का अनुभव किए, అసత్య బోధలు తొలగించుకున్నాను. गलत शिक्षाओं से हमने अपने आप को दूर किए, శరీర కార్యాలు చంపేశాను. शारीरिक क्रियाओं को मार डाले, ప్రాచీన స్వభావాన్ని వదిలించుకున్నాను. पुराने स्वभाव को छोड़ दिए। ఇదంతా అయినాక మళ్ళీ 6వ పండుగలో అందరూ కూర్చొని ఏడవాళ్ళకి రెండో పని లేదు మీకు. अब ये सब कुछ होने के बाद छठे पर्व में सब मिलकर बैठकर रोना है और कोई दूसरा काम नहीं है आपके ఈ पास। 5 పండుగలు ఎక్కిన తరువాత, బూరల పండుగ కూడా చేసిన తరువాత మళ్ళా ఏడవాల్సిన అవసరము ఏముంది? ये 5 पर्व चढ़ने के बाद, नरसिंगे फूके जाने के बाद फिर छठे पर्व में रोने की क्या आवश्यकता है? చాలా అవసరం ఉంది. बहुत ही आवश्यक है। ఇన్ని మెట్లెక్కిన తర్వాత మనలో మనకు ఇంకా కొన్ని తప్పులు కనబడతాయి. इतनी सीढ़ियां चढ़ने के बाद हमें बहुत सारी गलतियां दिखाई पड़ती हैं। పాపము అనేది మామూలు సమస్య కాదు. पाप ये जो है ना, ये साधारण समस्या नहीं है। పాపం అనేది చాలా చిక్కు సమస్య. पाप जो है बहुत ही किचकट की समस्या है। అంత సులభంగా దాన్ని వదిలించుకోలేము. उतने साधारण से हम छुड़ा नहीं पाते। 5 మెట్లెక్కిన తర్వాత 6వ మెట్టు మీద మళ్ళీ పాపము నిమిత్తమైన ప్రాయశ్చితార్థ పండుగ. 5 सीढ़ियां चढ़ने के बाद छठे सीढ़ी में कहा जा रहा है कि पाप के निमित्त पश्चाताप करे, प्रायश्चित करे। 29వ వచనం చూడండి. 29 बात देखिए। ఆ దినమున తన్ను దుఃఖపరచు కొనని వాడు
తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. इसीलिए जो कोई प्राणी उन दिन दुख ना सहे वो अपने लोगों में से नष्ट किया जाएगा। అంటే అసలు ఇశ్రాయేలీయుడుగా వాడు గుర్తించబడడు. अब वो इजरायलियों में वो गिनती नहीं आएगा। నువ్వు ఇశ్రాయేలులో ఒకటిగా లెక్కించబడాలంటే ప్రాయశ్చిత్తార్థ దినమున భయంకరంగా ఏడవాలి. यदि आपको इजरायलियों में गिना जाओ तो प्रायश्चित के दिन आपको रोना है। దేనికోసం ఏడవాలి? किस लिए रोना है? పాపము కొరకు ఏడవాలి. पाप के लिए रोना है। అంటే వాడు ఇంకా పాపంలోనే ఉన్నాడా? इसका मतलब वो अभी भी पाप में ही है क्या? పాపములో ఉన్నాడని కాదు, पाप में है इसलिए नहीं। ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక జీవిత సత్యం నేర్చుకుందాం. एक विशेष आत्मिक जीवन की सच्चाई को हम सीखेंगे। మనము ఆత్మలో ఎదుగుచున్న కొలది हम जिस प्रकार से आत्मा में उन्नति पाते समय పాపానికి మనం చెప్పుకునే నిర్వచనం మారిపోతుంది. पाप को जो हम डेफिनेशन देते हैं वो बदल जाता है। పాపాలు ఒప్పుకోమన్నాం, पापों को मान ले हमने कह दिया। అసలు పాపం అంటే ఏంటి? यानी पाप यानी क्या है? దేన్నైతే పాపముగా నువ్వు రికగ్నైజ్ చేస్తావో దాన్నే ఒప్పుకుంటావు కదా. ये पाप है करके जब आप समझते हो उसे मान लेते हो ना। కొన్నిటిని నువ్వు పాపంగా రికగ్నైజ్ చేయవు, और कुछ बातों को पाप में गिनती नहीं करते ఇది आप। పాపం కాదంటావు. आप कहते हो ये पाप नहीं है। పాపమునకు నీవు చెప్పుకునే నిర్వచనము మారుతూ ఉంటుంది. जो निर्वचन पाप के लिए आप कहते हो वो बदल जाएगा। ఒక దశలో एक दशा में ఆజ్ఞాతిక్రమమే పాపము. आज्ञा का अतिक्रमण करना ही पाप। దేవుడు బైబిల్లో రాసిన దానికి అగేన్స్ట్ గా మనం ఏదన్నా చేస్తే అది అది పాపం. परमेश्वर ने व्यवस्था में जो कुछ भी लिखा उसके विरोध में हम कुछ करते हैं तो वो पाप है। అందరికీ తెలుసు ఆజ్ఞాతిక్రమమే పాపం, आज्ञातिक्रमण ही पाप है, सबको पता है। కానీ అది ప్రాథమిక పాఠము మాత్రమే. ये प्राथमिक पाठ्य है। ये అది మొట్టమొదటి ఎల్కేజీ పాఠం. वो एलकेजी में सिखाई जाने वाली पाठ। కొంత దూరం వెళ్ళిన తర్వాత कुछ दूर जाने के बाद ఏ ఆజ్ఞను అతిక్రమించకపోయినా మనం ఇంకా పాపులమే అర్థమవుతుంది. कोई भी आज्ञा का पालन ना करने पर भी पाप किए जा रहे हैं। ఏ ఆజ్ఞను మీరలేదు, आपने कोई भी आज्ञा का उल्लंघन नहीं किया, అయినా నేను దేవుని దృష్టికి దోషిని, फिर भी मैं परमेश्वर के नजरों में अपराधी हूँ। నేను యోగ్యుణ్ణి కాదనిపిస్తుంది. मैं योग्य नहीं हूँ इस तरह से मैं लगता है। పరలోకంలో శరాఫులు स्वर्ग में जो स्वर्गदूत है 6 రెక్కలు ఉంటాయి వాళ్ళకు. उनके पास छह पंख होते हैं। 2 రెక్కలతో ముఖం కప్పుకొని, और 2 पंखों से अपने मुंह छुपा लेते हैं, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, और 2 पंखों से पैरों को छुपा लेते हैं, 2 రెక్కలతో ఎగురుతూ और 2 पंखों से उड़ते हुए సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్తున్నారు. सेनाओं का यहोवा पवित्र 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 इस प्रकार वे दिन रात कहते हुए रहते हैं। యెహోవా పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి తెలుసా? यहोवा पवित्र इसका मतलब क्या है? మేము పరిశుద్ధులం కాదు అని అర్థం. हम पवित्र नहीं हैं। ఎస్, మేము పరిశుద్ధులం కాదు. हाँ, हम पवित्र नहीं हैं। మీరు అతిగా మాట్లాడుతున్నారండి. ఈ దేవుడు పరిశుద్ధుడు అని అంటే ఇంకా మేము కాదని ఎందుకు అర్థం చెప్పుకోవాలా? आप बहुत ज्यादा बात कर रहे। जो परमेश्वर पवित्र नहीं है तो हम कैसे कहे? దీన్నే కోడిగుడ్డు మీద ఎంటికలు బీకడం అంటారు. इसे कहते हैं अंडे के ऊपर बालों को खींचना। దేవుడు పరిశుద్ధుడు అన్నారు అంతే, మేము కాదని వాళ్ళు చెప్పలేదు కదా. उन्होंने कहा परमेश्वर पवित्र है, हम है करके उन्होंने बताया नहीं ना। నేను చెప్తున్నా యెహోవా పరిశుద్ధుడు అంటే మేము కాదు పరిశుద్ధులం అని అర్థం. मैं बता रहा हूँ यहोवा पवित्र वे कह रहे, इसका मतलब हम पवित्र नहीं है, उसका अर्थ है। ఎందుకంటే क्योंकि వాళ్ళు ముఖం ఎందుకు కప్పుకున్నారు? మరి उन्होंने अपने मुंह क्यों छुपाए रखे? ముఖం ఎందుకు కప్పుకున్నారు? मुंह क्यों छुपाए रखे? దేవుని కళ్ళలో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేదు. परमेश्वर की आंखों में आंखें लगाकर देखने का हिम्मत नहीं है उन्हें। శరాఫులకే దమ్ము ధైర్యం లేదండి దేవుని ఇట్లా చూడ్డానికి. परमेश्वर को देखने के लिए और स्वर्ग दूतों के पास धैर्य नहीं है। ఆదాము పిల్లలు మనకు ధైర్యం, మనం పరిశుద్ధులమా? आदम के संतान होने के हम पवित्र है क्या? నువ్వు నేను ఎంత ప్రయత్నించినా ఎంత పరిశుద్ధంగా బ్రతికినా ఇంకా దేవునికి ఆయాసకరమైన మార్గములు ఏదో ఉంటానే ఉంటుంది. हम कितना भी यत्न करें, हम कितना भी कोशिश करें, परमेश्वर को ना पाने वाली बहुत सारी बातें होती है। రోజొకటి మనకు
తెలుస్తూ ఉంటుందన్నమాట. आए दिन हमें कुछ समझ में आता है, पता चलता है। ఆఖరికి మనకు గ్రాడ్యుయేషన్ అయినప్పుడు తెలిసేది ఏంటంటే जब हम ग्रेजुएट होते तब हमें क्या पता चलेगा? దేవుడు నా ప్లేస్లో ఉంటే ఎలా ప్రవర్తించాడో అలా నేను ప్రవర్తించడం కూడా పాపమే. परमेश्वर यदि मेरे स्थान में यदि हो, जैसा वो बर्ताव करता है वैसा यदि मैं बर्ताव ना करूं, वो पाप है। ఇక ఆజ్ఞాతిక్రమము పక్కన పెట్టేసి अभी आज्ञा का पालन ना करना उसे बाजू रखे। ఇప్పుడు ఇదే గూగుల్స్లో నువ్వు లేదు యేసయ్య నీ ప్లేస్లో ఉన్నాడు అనుకో. अभी इसी गुगुस में आप नहीं हो, यीशु मसीह आपके स्थान में है। నువ్వు ఉన్న ఆ పరిస్థితిలో సన్నివేశములో ఆ సిచ్యువేషన్లో యేసుక్రీస్తే జీవిస్తే ఎలా రెస్పాండ్ అవుతాడో అలా నువ్వు కాలేకపోతే అది కూడా పాపమే. जिस हालात में, जिस स्थितियों में, जिस परिस्थितियों में आप है, उन परिस्थितियों में जैसे वो रहता है, जैसे वो रेस्पॉन्ड प्रभु यीशु मसीह करते हैं, यदि आप उसके प्रति उस रीति से नहीं करते हो तो वो पाप है। ఆజ్ఞాతిక్రమమే పాపము అని నమ్మేవాళ్ళు కొన్ని వితండవాదాలు చేస్తారు. आज्ञा का पालन ना करना ही पाप करके कहने वाले बहुत सारे वाद विवाद करते हैं। ఒక అబ్బాయి అడుగుతున్నాడు, సిగరెట్ తాగుతారు బైబిల్లో ఎక్కడ రాసి ఉందండి? సిగరెట్ తాగొద్దని ఎక్కడ రాసి ఉందండి? सिगरेट ना पिए इस प्रकार बाइबल में कहाँ लिखा है? నేనన్నా దాని మీద రాసి ఉంది, मैंने कहा उसके ऊपर लिखा हुआ है। దానికి బైబిల్ ఎందుకు? उसके लिए बाइबल की जरूरत क्यों है? తాగొద్దని ఆ తయారు చేసినోడే రాశాడు. जिसने उसे तैयार की उन्होंने लिखा है कि वो ना पिए। ఇది తాగుదని క్యాన్సర్ వస్తుంది తాగొద్దని తయారు చేసినోడే రాశాడు. यदि आप इसे पीने से कैंसर होगा, इसलिए जिसने तैयार की उसी ने लिखा है। దానికి బైబిల్ రాసి ఉండాలా దానికి? उसके लिए बाइबल में लिखा होना है। లేదు లేదు, బైబిల్లో ఏదైతే రాసి ఉందో అదే నేను పాటిస్తా, ఇంకోటి పాటించాను. बाइबल में जो कुछ भी लिखा हुआ है उसका मैं पालन करूंगा और दूसरा कोई पालन नहीं करूंगा। సరే నేను చెప్పిన फिर मैंने बताया బర్రె పెండ తినొద్దని బైబిల్లో ఎక్కడ రాసి ఉంది? भैंस का गोबर ना कहा है कि बाइबल में कहाँ लिखा है? ఎక్కడ రాసింది? कहाँ लिखा है? ఎక్కడ రాసలేదు. మరి తిను మరి. लिखा नहीं है, फिर कहाँ ले? చిచ్చి ఎట్లా తింటాం సార్, వికారం అసహ్యం. वो अच्छी चीज कैसे खाते, वो खा नहीं सकते। మరి అట్లనే उसी బైబిల్లో రాసున్నందుకు కాదు, ఏదైతే మనకు మంచిది కాదో, ఏది అసహ్యమో, ఏది దేవునికి ఇష్టము లేదో వాటిని మనము కూడా ద్వేషించాలి. बाइबल में लिखा हुआ नहीं है, उसका मतलब ये नहीं है जो हमें अच्छा नहीं लगता, जो असह्य नहीं है, जो परमेश्वर को बाता नहीं है, उसे नहीं करना है। బావిలో దూకొద్దు, రైలు కింద పడొద్దని బైబిల్లో ఎక్కడుంది? कुएं में कूदना नहीं है और रेल पटरी में नहीं पड़ना, बाइबल में कहाँ लिखा? పాము పుట్టలు చేయి పెట్టొద్దని బైబిల్లో ఎక్కడుంది? सांप के बिल में हाथ नहीं लगाना, बाइबल में कहाँ लिखा हुआ है? అదంతా తిక్కవాదన. ये सब बेमतलब की बातें हैं। చాలా మంది ఏదో తెలివి ఎక్కువైనట్టు మాట్లాడతారు కానీ అవన్నీ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్. बहुत सारे लोग मानो कि ज्ञानी समान बातें करते, परंतु ये मूर्खता की आर्गुमेंट्स हैं। అందుకే హౌలే అని తిడతా వాళ్ళని. इसीलिए मैं अवले करके गाली देता हूँ। హైదరాబాద్ నుండి కలకత్తాకు పోయేది ఒకటి హౌరా ఎక్స్ప్రెస్ ఉన్నది. हैदराबाद से कलकत्ता जाने वाली हावड़ा एक्सप्रेस एक है। ఇట్లా మాట్లాడేటువంటి హౌలా ఎక్స్ప్రెస్ అంటాం మేము. इस प्रकार से जो कोई बातें करता है उसे हावड़ा एक्सप्रेस कहते हैं हम। సిగరెట్ తాగొద్దని ఎక్కడుంది అట? सिगरेट ना पिए कहाँ लिखा हुआ है? విషం తాగొద్దని ఎక్కడుంది? जहर ना पिए कहाँ लिखा हुआ है? విషమే అది. वो जहर है। ప్రతి సిగరెట్ను తాగితే దానితో ఒక 5 నిమిషాలు నీ ఆయుష్కాలం కట్ అయిపోతా. जब कभी एक एक सिगरेट पीते हो उसके द्वारा 5-5 मिनट आपकी आयु घटती है। 12 దాగి 10 దాగే లోపల నీకు గంట ఆయుష్కాలం తగ్గిపోతుంది. एक 10 या 12 सिगरेट यदि पी रहे हो तो 1 घंटे की आयु आपकी कम हो गई। ఇంకా డేంజర్ తెలుసా? और भयंकर क्या है मालूम है? నీకేమో ఒక్క సిగరెట్కు 1 గంట ఆయుష్కాలం తగ్గుతుంది. आप जो सिगरेट पीते हो एक सिगरेट के द्वारा एक घंटे की आयु कम होती है। ప్రక్కనే ఉండి ఆ పొగ వదిలేసిన పొగ పీలుస్తారు. ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. నీ భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకు 2 గంటలు తగ్గిపోతుంది. आपके बाजू में जो कोई धुआं आप उड़ाते हो ना, पैसिव स्मोक कहते हैं। जो आपकी पत्नी, आपके बच्चे, आपके परिवार के जो कोई लोग हैं उनकी 2 घंटे की आयु कम होती है। అరే చచ్చిపోతావురా నువ్వు, మంచిది కాదు విషం అని చెప్తుంటే బైబిల్లో ఎక్కడ రాసింది? अरे तू मर जाएगा वो जहर है
बताने से कहते कि అంటే बाइबल में రాసుని చేస్తున్నాడా వాడు? यानी जो कुछ बाइबल में लिखा है वो सब कर रहे हो क्या? బైబిల్లో రాసినవన్నీ చేస్తున్నాడా? बाइबल में जो कुछ लिखा है वे सब कर रहा है क्या? నేను అడిగాను, నువ్వు బైబిల్లో రాసినవన్నీ చేస్తున్నావు? बाइबल में जो कुछ लिखा है वो सब कर रहे हो क्या? मैंने पूछा। నేను చేస్తున్నా సార్. हाँ सर मैं कर रहा हूँ। చేస్తాను ఇప్పటికైనా. हाँ हाँ अभी भी करूँगा। సరే చెయ్యి మరి. फिर मैंने कहा कर। నిన్ను అప్పు అడగగోరు వాని నుండి ముఖం తిప్పుకోవద్దని ఉంది. जो कोई तुझसे कर्जा मांगता है उससे मुंह ना फेरना। నాకు ₹1,00,000 అప్పు కావాలి ఇప్పుడు. मुझे 1,00,000 रुपए का कर्जा चाहिए, मुझे दो। నువ్వు చాలా డేంజర్ ఉన్నావు సార్ అసలు. ये तू बहुत भयंकर है। అందుకే నువ్వు అతి తెలివి ప్రదర్శించొద్దు. इसीलिए ज्यादा बुद्धि इस्तेमाल ना करे। దేవుని సేవకులు అంటే అమాయకులు, పిచ్చోళ్ళు, తెలివి తక్కువ అనుకుంటారు. వీడు చదివిన చదువంతా మేము చదివి అల్లం పోయి సొంట అయినట్టు వచ్చి పాస్టర్. परमेश्वर के दास यानी उन्हें ऐसा लगता है कि इसे कुछ समझ नहीं सकता, इसको पढ़ाई नहीं आती, इसे कुछ नहीं समझता। परंतु परमेश्वर के दास जो लोग हैं ना, जो कुछ पढ़ाई उन्होंने की है वो पढ़कर अदरक सोंड बन गया है। समझ में आया? కనుక अदरक ఎక్కువ सोंड बन गया। అతి తెలివి ప్రదర్శించొద్దు. इसीलिए ज्यादा बुद्धि का इस्तेमाल ना करे। చెప్పిన మాట వినాలి, లోబడాలి. जो कुछ बातें बताई गई उन्हें सुनना है, उसका अधीन होना है। పాపము అనగా నిర్వచనం అనేది మారుతా ఉంటుంది. पाप का निर्वचन जो है वो बदलता ही जाता है। ఎల్కేజీ లెసన్ ఏమిటి? एलकेजी का लेसन क्या है? ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం. आज्ञा पालन ना करना ही पाप है। కొంచెం మిడిల్ క్లాస్కి వచ్చిన తర్వాత దానికి ఆ నిర్వచనం ఏంటి? उसके बाद थोड़े से बीच के स्कूल में आने के बाद उसका क्या डेफिनेशन है? దేవునికి ఏది ఆయాసకరమో అది పాపము. परमेश्वर के लिए जो असहनीय है वो पाप है। ఇంకా మనం పైకి చదువులు, ఆత్మీయ చదువు పైకి వచ్చినాక అప్పుడు అర్థం ఏంటి? आत्मिक पढ़ाइयों में और भी थोड़ा ऊंचे आने के बाद वहां पे उसका अर्थ क्या है? దేవుడే నా స్థానములో ఉంటే ఏ పనులు చెయ్యడో అవి నేను చేయడం పాపం. यदि परमेश्वर मेरे जगह में हो, जिन कामों को वो नहीं करता उन कामों को मुझे नहीं करना है। ఇంకా కొంచెం ముందడుగు వేసిన తర్వాత और कुछ एक कदम आगे डालने के बाद నేను ఏ పనులు చేయడము ద్వారా ప్రజలు క్రీస్తు చెంతకు ఆకర్షించబడరో అదంతా పాపమే. जिन कामों को करने के द्वारा लोग परमेश्वर के पास नहीं आ रहे वे सब पाप है। ఏ పనులు చేయడం ద్వారా దేవునికి మహిమ రావడం లేదో అవన్నీ పాపం. जिन कामों को करने के द्वारा परमेश्वर की महिमा नहीं हो रही है वे सब पाप है। కనుకనే భక్తులు పెరిగిన కొలది, ఎదిగిన కొలది, పరిపక్వత చెందిన కొలది వాళ్ళలో పశ్చాత్తాపము, విరిగి నలిగిన మనసు ఎక్కువైపోతుంది. इसीलिए भक्त जब बढ़ता जाता है, उन्नति पाता जाता है और सारी बातों में जब बढ़ता जाता है ना, तो उनमें टूटने की और पश्चाताप की जो मन, प्रायश्चित करने की मन ज्यादा होती है। దావీదు అంటాడు, నా దోషములను నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. दाऊद यूं कहता है कि जब मेरे अपराध मेरे बढ़ गए तो मैं अपने सिर उठाकर नहीं देख पा रहा हूं और बालों के समान मेरे अपराध बढ़ गए हैं। 40వ కీర్తన 12వ వచనం भजन 40 उसका 12वां आयत చదవండి దయచేసి. कृपया पढ़े। 40వ కీర్తన 12. भजन 40:12। యా. क्योंकि मैं अनगिनत बुराइयों से गिरा हुआ हूं, मेरे अधर्म के कामों ने मुझे आ पकड़ा और मैं दृष्टि नहीं उठा सकता। वे गिनती में मेरे सिर के बालों से भी अधिक है, इसीलिए मेरा हृदय टूट गया। నా పాపాలు ఎన్ని ఉన్నాయట? और मेरे पाप कितने हैं? అన్గినత అంటే అసలు లెక్కలేనన్ని పాపాలు. अब गिन नहीं सकते, इतने सारे पाप हैं। అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. मेरे सिर के बालों से भी अधिक है वे। ప్రభునందు ప్రియులారా, प्रभु में प्रिय लोगों, అన్ని సార్లు అంటే ఏం తప్పు చేసి ఉంటాడు? इतने बार कौन सी ऐसी गलती की होगी? ఒక్కసారి ఆయన బత్షెబతో తప్పు చేశాడు. बेर्शेबा से एक बार उसने गलत किया है। ఇప్పుడు తల మీద వెంట్రుకలు ఎన్ని ఉంటాయండి? आपके सिर के ऊपर बाल कितने होते हैं जी? జనరల్ గా एक साधारण रीति से 1,00,000 ఉంటాయి. 1,00,000 हो सकते हैं। 1,00,000 ఉంటాయి. ఇప్పుడు ఈయన 1,00,000 మంది బత్షెబాలతో తప్పు చేశాడా? ये 1,00,000 बार बेर्शेबा से गलती किया गया इन्होंने? అది సాధ్యమా? ये हो सकता क्या?
ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. एक साल में 365 दिन होते हैं. అంటే 10 సంవత్సరాలు బతికితే 3650. यदि 10 साल यदि जिए 3650. 100 సంవత్సరాలు బతికితే यदि 100 साल जिए तो 36,000 దినాలు. 36,000. మనిషి 1,00,000 రోజులు బతకడు. मनुष्य 1,00,000 दिन नहीं जी सकता. మనిషి 1,00,000 దినాలు బ్రతకడు భూమి మీద. 1,00,000 दिन धरती पर मनुष्य नहीं जिएगा. 1,00,000 తల వెంట్రుకలు ఉంటాయి. 1,00,000 बाल होते हैं सिर में. తల వెంట్రుకల కంటే ఎక్కువ తప్పులు చేశాడు. और ये सिर के बालों से भी अधिक गुनाह किया है అంటే इन्होंने. అంత వ్యభిచారం చేశాడు. इतना व्यभिचार दाऊद ने किया है. కాదు కాదు కాదు. नहीं नहीं नहीं. ఆ లైఫ్లో ఒక్కటే ఒక తప్పైంది. उसके जीवन में एक ही एक गलती हुई. మరి ఈ అన్గినత్ గుణ అంటే ఏంటి? ఏం పాపాలు అవి? अनगिनत यानी कौन से पाप है? అవన్నీ వ్యభిచారాలు, నరహత్యలు, జారత్వాలు, బ్యాంక్ దోపిడీలు కానే కాదు. वो व्यभिचार, हत्या करना या बैंकों को लूटना, बाकी और काम हो ही नहीं सकता. లోక సంబంధులు వ్యభిచారము, జారత్వము, దోపిడీలు, దొంగతనాలు చేస్తేనే తప్పని లోకులు అనుకుంటారు. इस संसार के लोग कहते हैं व्यभिचार करना, चोरी करना, डकैती करना, ये करने से वे सोचते कि ये पाप है. ఆ కార్యాలు నేను చేయకపోయినా నేను దేవుని ముందు పాపిని అని భక్తుడు అనుకుంటాడు. और वो कामों को नहीं करने पर भी मैं परमेश्वर के सामने मैं एक भक्त हूं कहता है वो. నేను ఎట్లాంటి వ్యభిచారము కానీ జారత్వం కానీ చేయలేదు. मैंने किसी भी प्रकार की गलती या व्यभिचार मैंने नहीं किया. అయినా నేను దేవుని ఎదుట దోషిని. फिर भी मैं परमेश्वर के सामने मैं अपराधी हूं. దేవుని యొక్క అబ్సల్యూట్ హోలీనెస్, దేవుని యొక్క సర్వోన్నత పరిశుద్ధత మనకు అర్థమే కాదు. परमेश्वर की सर्वोत्तम पवित्रता हमारी समझ में नहीं आएगा. దేవుని సర్వోన్నత పరిశుద్ధత ముందు ఎంత మంచివాడైనా ఎంత ఉత్తముడైనా పాపిగానే కనబడతాడు. परमेश्वर के सर्वोत्तम पवित्रता में कितना भी अच्छा क्यों ना हो, कितना भी भला व्यक्ति क्यों ना हो, वो पाप ही दिखेगा. కనుక పరిశుద్ధుడైన ఒక విశ్వాసి, इसलिए पवित्र एक विश्वासी, పరిశుద్ధ పరచబడుతూ ఉన్న విశ్వాసి, पवित्र किए जाने वाला विश्वासी, భక్తిలో ఎదుగుచున్న విశ్వాసి, भक्ति में बढ़ने वाला विश्वासी, భక్తి సాధన చేస్తున్న విశ్వాసి, भक्ति का साधन करने वाला विश्वासी, దేవునికి దగ్గర 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 అవుతున్న కొద్దీ परमेश्वर के करीब 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 होते हुए నేను యోగ్యుణ్ణి కాదు యోగ్యుణ్ణి కాదనే భావన ఎక్కువ అవుతా ఉంటుంది. मैं योग्य नहीं हूं, मैं योग्य नहीं हूं, इस प्रकार की भावना और अधिक होती है. అందుకే 6వ పండుగలో इसीलिए छठे पर्व में పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినమది. पाप के विषय में प्रायश्चित्तार्थ करने का दिन. ఇంత పరిశుద్ధాత్మను పొంది అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి అన్య భాషలు మాట్లాడి ఇంత చేసిన తర్వాత 7వ పండుగకు ముందు మెట్టు మీద మళ్ళా ఏడుపు వచ్చేస్తుంది. దేవా నేను యోగ్యుణ్ణి కాదు. इतने पवित्र आत्मा को पाने के बाद, अद्भुत अचंभे काम करने के बाद, बहुत सारे काम करने के बाद, 7वें पर्व के पहले फिर एक सीढ़ी ऐसी आ रही है जहां पे हमें पाप के विषय में पश्चाताप करना पड़ रहा है. యాకోబు భక్తుడు చెప్తున్నాడు 3వ అధ్యాయం 2వ వచనంలో. याकूब उसका तीसरा अध्याय दूसरे आयत में लिख रहा है. దయచేసి చదవండి. कृपया पढ़े. మనమందరమును అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. इसीलिए हम सब बहुत बहुत बार चूक जाते हैं. మనమందరమా కొందరమా? क्या हम सब है कि और थोड़े लोग हैं? మీరందరూ అన్నాడా మనమందరం అన్నాడా? आप सब कहा कि हम सब कहा है. ఈ పత్రిక రాసిన యాకోబు యేసు ప్రభు తరువాత మరియమ్మకు పుట్టిన కొడుకు. ये पत्री जिसने लिखा है याकूब, जो यीशु मसीहा के बाद मरिया के द्वारा जन्म लिया है. యేసయ్య తోడబుట్టిన సొంత తమ్ముడు. यीशु मसीह का सगा भाई. యేసు ప్రభు పునరుద్ధానుడైనాక యాకోబు కనపడ్డాడు, ఆయన రక్షించాడు. यीशु मसीह पुनरुत्थानित होने के बाद याकूब को दिखाई पड़ा और उसे उद्धार दिया. అతడు మొదటి శతాబ్దపు సంఘంలో సంఘ పెద్దగా ఎదిగాడు. आदि शताब्दी के कलीसिया में कलीसिया का पिता रहा. वो ఒక ఇంపార్టెంట్ లీడర్గా ఎదిగాడు. एक मुख्य नायक रहा, नायक समान बढ़ा. ఆయన పేరు నీతిమంతుడైన యాకోబు అని పేరు వచ్చింది. उसे धार्मिक याकूब करके नाम दिया गया. उसे చాలా స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్. बहुत ही कठिन, बहुत ही डिसिप्लिन से रहता था. జేమ్స్ ద జస్ట్ అని ఆయనకు పేరు సంఘ చరిత్రలో. उस कलीसिया के इतिहास में జేమ్స్
జేమ్స్ ద రైచస్ మ్యాన్, धार्मिकता का याकूब करके उसको इतिहास में नाम दी गई है। నీతివంతుడైన యాకోబు అని ఆయనకు పేరు. धार्मिक याकूब करके नाम दिया गया। ఆయన చెప్తున్నాడు, वो कह रहा है మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. हम सब बहुत बार चूक जाते हैं। మీరందరూ తప్పిపోతున్నారని కాదు, आप चूक रहे हो करके नहीं, అపోస్తలుడైన యోహాను కూడా చెప్పాడు, प्रेरित यूहन्ना ने भी बताया, మనము పాపము చెయ్యలేదని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. मैं पाप नहीं कर रहा हूं यदि हम कहते हैं हम अपने आप को धोखा दे रहे हैं। మనము అని ప్రియ శిష్యుడైన అపోస్తలుడైన యోహాను మనము అనే మాట వాడాడు. प्रिय शिष्य प्रेरित यूहन्ना हम करके उस शब्द को इस्तेमाल कर रहा है। ఆదిమ సంఘ నాయకుడైన యాకోబు యేసయ్య తమ్ముడు కూడా మనమనే మాట వాడాడు. आदि कलीसिया का नायक यीशु मसीहा का भाई वो भी यूं कह रहा है कि हम, మరి మనమేమనుకుందాం? हम क्या सोचेंगे फिर? నేను చాలా పర్ఫెక్ట్ అండి దేవుని ముందు, परमेश्वर के सामने मैं बहुत ही परफेक्ट हूँ, నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు मुझे सॉरी बताने की कोई जरूरत नहीं है। అన్నాడంటే వాడు మొత్తం ఆత్మలో గుడ్డోడు, వాడు जो कोई ऐसा कहेगा वो आत्मा में पूरी तरह अंधा है, అబద్ధికుడు, वो झूठ बोल रहा है, వాడు మోసగాడు, वो धोखा देने वाला है, వాడు బుద్ధిహీనుడు. उसके पास बुद्धि नहीं है। ఎందుకు తెలుసా? क्यों पता है? వాడు మందిని మోసం చేయడం లేదు, తన్ను తానే మోసం वो చేసుకుంటాడు. लोगों को धोखा नहीं दे रहा, अपने आप को धोखा दे रहा है वो। మనమందరమును దేవుని ఎదుట పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉంది. हम सब परमेश्वर के सामने पश्चाताप करने की आवश्यकता है। విరిగి నలిగిన హృదయముతో పగిలిపోయిన గుండెలతో దేవుని సన్నిధిలో మనము ఏడవాలి, దుఃఖపడాలి. टूटे हुए मन से, टूटे हुए हृदयों से परमेश्वर के सम्मुख हमें रोना है, दुख करना है। పాపము విషయమై పశ్చాత్తాపము లేనివాడు ఇశ్రాయేలీయుడే కాదు. पाप के विषय में जो कोई पश्चाताप नहीं करता वो इजरायली नहीं है। ఆ తర్వాతనే ఏడో మెట్టు, और उसके बाद 7वीं सीढ़ी, ఎత్తబడుట. उठाया जाना। ఎత్తబడే పండుగ పర్ణశాల పండుగ. उठाया जाना जो है वो झोपड़ियों का पर्व है। ఇప్పుడు ఈ ఆఖరి మూడు పండుగలు అర్థం అయినట్టే ఉంటాయి కానీ అర్థం కానట్టు ఉంటాయి. ये जो आखिरी के 3 जो पर्व है ना, ऐसा लगता है कि वो हमें समझ में आया परंतु समझता नहीं है। దానికి స్పష్టత మీకు రావాలంటే ఒక చిన్న రహస్యం మీకు చెప్పి ముగిస్తాను. उसकी स्पष्टीकरण यदि आपको मिले इसके लिए मैं एक छोटी सी उदाहरण रहस्य में बताकर छोड़ दूंगा। ఉదయకాలం ప్రసంగం నేను ముగించేటప్పుడు చెప్పాను, सुबह के समय के उपदेश को मैं समाप्त करते समय मैंने कहा, మొదట 4 పండుగలు వేరు, చివరి 3 పండుగలు వేరు. पहले आगे के 4 पर्व जो है वो अलग है, आखिरी के 3 पर्व अलग है। వాటి యొక్క నెరవేర్పు క్రమము, ఆర్డర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్లో వ్యత్యాసం ఉంది. वे परिपूर्ण होने में भिन्नता है उसमें। శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది, ముగించేస్తాను. यदि सावधानी से सुनोगे तो आपको समझ में आएगा, तब मैं समाप्त करूंगा। మొదటి 4 పండుగలు మొట్టమొదట చరిత్రలో నెరవేరినవి, ఆ తరువాతనే మన వ్యక్తిగత జీవితంలో నెరవేరినాయి. पहले के 4 पर्व जो है सबसे पहले इतिहास में पूरा हुआ है, उसके बाद हमारे व्यक्तिगत जीवनों में पूरा हुआ है। అలాగే జరగాలి, उसी तरह से होना है उसे, ఇంకో విధంగా జరగడానికి అవకాశం లేదు. और एक तरीके से होने की संभव नहीं है। ఎందుకు? क्यों? ఇప్పుడు నేను వ్యక్తిగతంగా పస్కా రక్తమును ఆశ్రయించాలనుకోండి, फसा के लहू को व्यक्तिगत रीति से मैंने शरण स्थान पाया है, నేను వ్యక్తిగతంగా పస్కా గొర్రెపిల్ల రక్తం కిందికి రావాలి. मुझे व्यक्तिगत रीति से फसा के मेमने के लहू के नीचे मुझे आना है। నాకు ఎక్కడ దొరుకుతుంది? मुझे कहाँ मिलेगा? చరిత్రలో జరిగి ఉండాలి కదా. उसे इतिहास में होकर रहना है। చరిత్రలో ఆయన రక్తాన్ని కార్చాడు కాబట్టి నాకు అవకాశం దొరికింది ఇప్పుడు యేసు రక్తం కిందికి రావడానికి. इतिहास में उसने लहू बहाया, इसीलिए यीशु मसीहा के लहू के नीचे आने का अवसर मुझे मिला है। కొన్ని కోట్ల మంది వ్యక్తిగత పస్కా పండుగ జరుపుకున్నారు. कईयों करोड़ों लोग व्यक्तिगत रीति से फसा के पर्व को मनाए।
ఏదో ఒక దినాన మీలో ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నీ రక్తముతో నన్ను కప్పు, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి అని మీరు ఒక్కొక్కరు కూడా వేడుకున్నారు. कोई ना कोई एक दिन ऐसा होगा, यीशु मसीह आपके लहू से मुझे धोकर शुद्ध कर, यीशु मसीह आपके लहू से धोकर पवित्र कर, इस प्रकार से अपने व्यक्तिगत रीति से मान लिए. వేరు వేరే దినాలు, వేరు వేరే స్థలాలు, వేరు వేరే సందర్భాలలో अलग अलग दिनों में, अलग अलग स्थानों में, अलग अलग संदर्भों में किए हैं. ఎట్లా సాధ్యమైంది? ये कैसे संभव हुआ? ముందు చరిత్రలో జరిగింది కాబట్టి మీకు అవైలబుల్గా ఉంది యేసు రక్తం. पहले इतिहास में वो घटा, इसीलिए यीशु का लहू है आपके लिए. ఒకవేళ యేసు ప్రభు వారు ముందు యజ్ఞం కాలేదనుకోండి, यदि यीशु मसीह का यदि यज्ञ नहीं हुआ पहले, మీరు ముందు రక్తమును ఆశ్రయించండి, తర్వాత నేను చూస్తాలే అని అంటే అప్పుడు సంగతి ఏంటి? पहले आप लहू का शरण स्थान ले, फिर उसके बाद मैं विषय को देखूंगा. उसका मतलब क्या होगा? ఏమున్నది? ఆశ్రయించడానికి ఏముంది నీకు? शरण स्थान पाने के लिए क्या है? గనక మస్ట్ అండ్ షుడ్గా, కంపల్సరీగా, తప్పనిసరిగా ఇంకొక మార్గమే లేదు. మొదటి 4 పండుగలు మొదట చరిత్రలో జరగాలి, రెండవదిగా మన వ్యక్తిగతంగా జరగాలి. इसीलिए मस्ट ये है कि पहले के 4 जो पर्व है, पहले वो इतिहास में घटना है, उसके बाद हमारे व्यक्तिगत जीवन में होना है. అలాగే పులియని రొట్టెల పండుగ అన్నాం. उसी तरह हमने अखमीरी रोटी का पर्व कहा. పులియని పొంగని రొట్టెల పండుగ अखमीरी रोटियों का पर्व అంటే పరిశుద్ధ జీవితము యొక్క పండుగ. यानी पवित्र जीवन का पर्व. అది ఎలా సాధ్యమైంది? वो कैसे संभव हुआ? యేసుక్రీస్తు ముందు ఈ భూమి మీదకి వచ్చి ఆయన పరిశుద్ధంగా జీవించాడు గనుకనే ఆయన మనలోనికి వచ్చుట ద్వారా మనకు పరిశుద్ధ జీవితం సాధ్యమైంది. यीशु मसीह सबसे पहले इस संसार में आकर पवित्र जीवन व्यतीत किया, इसीलिए वो यदि हमारे जीवन में आए तो हम वो पवित्र जीवन व्यतीत कर सकते हैं. చరిత్రలో మొట్టమొదటి పులియని రొట్టె యేసుక్రీస్తు. इस इतिहास में अखमीरी पहली रोटी जो है यीशु मसीह है. ఆయనలో శరీర క్రియలనే పాపము లేదు, शरीर क्रियाओं की पाप उसमें है ही नहीं, అసత్య బోధనే పాపము లేదు, झूठी शिक्षा है ही नहीं उसमें, ఇక ప్రాచీన స్వభావం అనేది లేనే లేదు. पुराना स्वभाव उसमें है ही नहीं. టోటల్గా ఆయన పరిశుద్ధుడైన పవిత్రమైన ఒక పులియని రొట్టె. पूर्णता से एक पवित्र अखमीरी रोटी है वो. అందుకే इसीलिए ఆయన సిలువ వేయబడిన రాత్రి जिस रात को वो क्रूस पर चढ़ाया गया, మరికొద్ది నిమిషాల్లో సిలువ మీదకి వెళ్తాడనగా अब थोड़े क्षणों के बाद वो क्रूस पर जाएगा. ముందుగా ఏర్పరచబడ్డ ఒక గొప్ప మేడగదిలో और सबसे पहले तैयार किया हुआ एक कोठरी में తన శిష్యులతో పాటు కలిసి ఆఖరి పస్కా భోజనం చేస్తూ उसे अपने शिष्यों के साथ मिलकर आखिरी फसा भोजन करते हुए ఒకనొక పులియని రొట్టెని ఎత్తి పట్టుకున్నాడు. एक अखमीरी रोटी को उन्होंने उठा लिया. ఇది మీ కొరకు విరవబడిన శరీరమని ये आपके लिए तोड़े जाने वाला मेरी शरीर है करके उन्होंने दिया. యేసు ప్రభు తన శరీరాన్ని దేంతో పోల్చాడు? यीशु मसीह ने अपने शरीर को किससे तुलना की? పులియని రొట్టె. अखमीरी रोटी. అందుకే ప్రభురాత్రి భోజన సంస్కారంలో इसीलिए प्रभु भोज के विधि में మనము బేకరీలో దొరికే బ్రెడ్ కానీ బన్ కానీ వాడకూడదు. बेकरी में जो भी ब्रेड मिलते हैं, बंस मिलते हैं, उसे इस्तेमाल ना करें. అది పులవబెట్టి దాన్ని పొంగబెడతారు, అందుకే ఇట్లా పొంగుతుంది. उसमें खमीरी डालकर उसे फुगाते, इसीलिए फूलता है वो. మనం ఇంట్లో చపాతీలు చేసి దాన్ని విరిచి ఇవ్వాలి. हम घर में चपाती बनाकर उसे तोड़कर हमें देना है. ఏం ఒళ్ళం కదా, ఆయనతో ఒక రొట్టె చేయలేరానండి? क्या हम उतनी सी रोटी नहीं बना सकते? మనం బిర్యానీలు చేసుకుంటాము, పలావులు చేసుకుంటాము, అన్ని చేసుకుంటాం. ప్రభురాత్రి భోజనం కొరకు ఒక మామూలు రొట్టె తయారు చేయలేరా? हम बिरयानी बनाते और कुछ बनाते, परंतु प्रभु भोज के लिए एक साधारण रोटी नहीं बना सकते हम. ఏదైతేనేమిలే పర్వాలేదు, అంతా ఒకటే కదా అనుకుంటున్నారు కొంతమంది. कुछ भी क्यों ना हो, कोई बात नहीं, सब एक ही है ना करके कुछ लोग इस तरह से समझ रहे हैं. కానీ యేసు ప్రభు వారు విరిచి ఇచ్చినటువంటిది మామూలు రొట్టె కాదు, పులియని రొట్టె. परंतु यीशु मसीह ने जिस रोटी को तोड़ के दिया वो साधारण रोटी नहीं है, वो अखमीरी रोटी है. లేఖనము స్పష్టంగా చెబుతుంది. वचन स्पष्ट रीति से बता रही है. 22వ అధ్యాయం, లూకా 22వ అధ్యాయం మొదటి వచనం. लूका 22 और पहले आयत. మొదటి వచనం. अखमीरी रोटी का पर्व जो फसह कहलाता है, निकटता. పస్కా అనబడిన పులియని రొట్టెల
పండుగ సమీపించెను. పులియని రొట్టెల పండుగ. ఆ పులియని రొట్టెల పండుగలో 19వ వచనం చూడండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది నా శరీరం అని ఇచ్చారు. फिर उसने रोटी ली और धन्यवाद करके तोड़ी और उसको यह कहते हुए दी, यह मेरी देह है। ఆ పండుగలో అక్కడ ఉన్న రొట్టెలన్నీ ఏం రొట్టెలు? उस त्योहार में, उस पर्व में जो रोटियां थी वो कौन सी रोटियां हैं? పులియని రొట్టెలు. अखमीरी रोटी। ఎందుకు పులియని రొట్టెలు? क्यों अखमीरी रोटी? పులిసిన రొట్టెలు పాప జీవితముతో పోల్చబడ్డవి. खमीरी रोटियों की पाप की जीवन से तोला गया है। పాపమనే పులుపు, पाप की कमीरी, పాత ఆదాము స్వభావం అనే పులుపు, प्राचीन आदम की स्वभाव की कमीरी, అసత్యము అనే పులుపు. असत्य यह खमीरी। ఈ పులుపులన్నీ యేసయ్యలో లేవు. ये जो खमीरियां है ना, यीशु मसीह में नहीं है। అందుకే పులి అని రొట్టెను విరిచి ఇచ్చి ఇది నా శరీరం అన్నాడు. इसीलिए अखमीरी रोटी को तोड़कर उन्होंने कहा, ये मेरी देह है। కనుక సంఘము నేర్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రభురాత్రి భోజన సమయములో పులిసిన రొట్టెను వాడొద్దు. इसीलिए कलीसिया सीख ले, सावधानी से रहे और प्रभु भोज के समय खमीरी रोटी का इस्तेमाल ना करे। కనుక చరిత్రలో యేసు ఒక పులియని రొట్టెగా కనబడుతున్నాడు. इसीलिए इतिहास में यीशु मसीह एक अखमीरी रोटी के समान दिखाई दे रहा है। ఆయన దిగి వచ్చి ఇప్పుడు మన లోపల జీవించడమే క్రైస్తవ జీవితం. वो उतर कर आकर हम में जीना ही एक मसीह जीवन है। గలతీ పత్రిక 2:20లో गलतियों 2:20 में దయచేసి చదవండి. कृपया पढ़े। ఇకను జీవించువాడను నేను కాదు అంటున్నాడు పౌలు. अब जीने वाला मैं ही नहीं हूं, पौलुस कह रहा है। క్రీస్తే నాలో జీవించుచున్నాడు. मसीह जो मुझ में जी रहे हैं। చదవండి దయచేసి. గలతీ 2:20. गलतियों 2:20। मैं मसीहा के साथ क्रूस पर चढ़ाया गया हूं, अब मैं जीवित ना रहा, अब मैं జీవిత నా రహా, నేను బ్రతికేవాడిని కాదు. पर मसीहा मुझ में जीवित है। మనలో ఎవరున్నారట? యేసుక్రీస్తు మనలో జీవించాలి. हमें कौन जीना है? यीशु मसीहा हमें जिए। క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం అంటే ఏంటో నిర్వచనం చెబుతున్నాను. मसीहत जीवन का निर्वचन मैं बता रहा हूं। క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు కొరకు నీవు బ్రతికే జీవితం కాదు. मसीह जीवन है ने मसीह के लिए आप जो जीवन व्यतीत कर रहे हो वो नहीं है। అర్థమైందా? समझ में आया? క్రిస్టియన్ లైఫ్ అంటే క్రీస్తు కోసం నీవు బ్రతికే బ్రతుకు కాదు. मसीह जीवन यानी मसीह के लिए जो जीवन आप जी रहे हो वो नहीं है। క్రైస్తవ జీవితం అంటే मसीह जीवन यानी క్రీస్తే వచ్చి నీలో బ్రతకటం. मसीहा आकर आप में जिए। పౌలులో ఆయన వచ్చి బ్రతికాడు, पौलुस में वो आकर जी रहे हैं, నీలో కూడా ఆయన వచ్చి బ్రతకాల. आप में वो आकर जिए। అప్పుడు నీ జీవితంలో ఉన్న పులుపంతా వెళ్ళిపోతుంది. अब तब आपके जीवनों की खमीरी जो है वो छूट जाएगी। చరిత్రలో యేసుక్రీస్తు అనే ఒక పులియని రొట్టె, యేసుక్రీస్తు అనే ఒక అతి పరిశుద్ధుడు చరిత్రలో లేకపోతే మనం ఎట్లా పరిశుద్ధంగా బ్రతుకుతామండి? यदि इस इतिहास में अखमीरी रोटी नाम का एक पवित्र यीशु मसीहा यदि ना हो तो हम किस प्रकार से पवित्र जीवन व्यतीत कर पाते हैं? శరాఫులే ఆయన ముందు యోగ్యులు కాదు. నువ్వు నేను ఎట్లా అవుతాం? स्वर्गदूत ही उसके सामने योग्य नहीं, तो आप और मैं क्या है? మన బ్రతుకులు పులియని రొట్టెగా మారుతాయి ఎప్పుడంటే, जब हमारे जीवन कब कर इस प्रकार की रोटी बदलेगा? మొట్టమొదటి పరిశుద్ధుడు పులియని వ్యక్తి యేసు వచ్చి మనలో బ్రతికినప్పుడు మనం కూడా పులుపు లేని వ్యక్తులుగా మారుతాం. पहला प्रथम अखमीरी रोटी यीशु जब आकर हमें जिएगा तब हम एक अखमीरी जीवन बिता पाएंगे। గనక మొట్టమొదటి చరిత్రలో నెరవేర్పు, पहला यह है कि इतिहास में घटना, ఆ తర్వాతనే మన వ్యక్తిగత నెరవేర్పు. उसके बाद हमारे जीवनों में पूर्ण होना। ముందు చరిత్రలో పస్కా, पहले इतिहास में फंसा, తర్వాత నేను మారు మనసు పొంది రక్షణ పొంది
నేను నీటి బాప్తిస్మం పొందినప్పుడు నాకు వ్యక్తిగత పస్కా. उसके बाद मैं मन फिराव कर कर अपने जीवन को बदल कर पानी के बपतिस्मा लेने के बाद मेरे व्यक्तिगत जीवन की फसा होती है। మొట్టమొదటి చరిత్రలో యేసుక్రీస్తు అనే ఏకైక పరిశుద్ధ మానవుడు ఉన్నాడు. इतिहास में पवित्र एक एक यीशु मसीहा जो है, తర్వాత ఆయనను నమ్మినందుకు, ఆయన నాలోనికి వచ్చినందుకు నేను కూడా పులుపు లేని వ్యక్తిగా బ్రతకడానికి అవకాశం దొరికింది. उस पर मुझे मैंने विश्वास किया, इसके द्वारा वो मेरे जीवन में आने के कारण मैं भी एक अखमीरी रोटी बन गया हूँ। అలాగే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని పునరుద్ధాన శక్తి, మరణమైనా సరే ఇంకా ఎటువంటి శక్తినైనా ఎదుర్కొనే ధైర్యం, శక్తి, పునరుద్ధాన బలం మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? किसी भी प्रकार की सामर्थ्य को क्यों ना हो, किसी भी प्रकार की मृत्यु को क्यों ना हो, उसे सामना करने का सामर्थ्य हमें कहाँ से मिली है? ముందు యేసుక్రీస్తు పునరుద్ధానము చెందాడు కాబట్టి. पहले यीशु मसीहा पुनरुत्थानित हुआ इसीलिए। చరిత్రలో క్రీస్తు ప్రభువే మరణాన్ని గెలిచి లేవకపోతే, यदि इतिहास में यीशु मसीहा मृत्यु पर जय नहीं पाया, పునరుద్ధాన బలం మనకి ఎట్లా వస్తుంది? पुनरुत्थान की सामर्थ्य हमें कैसे मिलेगी? చరిత్రలో ముందు పునరుద్ధానము జరగాలి, తర్వాత మనలో పునరుద్ధాన బలం వస్తుంది. इतिहास में पहले पुनरुत्थान का पूर्ण होना है, उसके बाद वो पुनरुत्थान हमारे जीवन में पूरा होगा। ఈ ఆర్డర్ ఇట్లాగే ఉండాలా. यह क्रम जो है इसी प्रकार से होना है, ముందు చరిత్రలో, पहले इतिहास में, తర్వాత వ్యక్తిలో. उसके बाद व्यक्ति में। పెంతెకోస్తు పండుగ కూడా అంతే. पेंतिकोस्त पर्व भी वैसा ही है। మొదట పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు గనక ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీకు అభిషేకం వస్తుంది. पहले पेंतिकोस्त के दिन पवित्र आत्मा उतर कर आया, इसीलिए आज आप प्रार्थना करने के द्वारा पवित्र आत्मा उतर कर आएगा। అప్పుడు పరిశుద్ధాత్మ రానేలేదనుకోండి, मान के चलिए उस समय पवित्र आत्मा उतरा ही नहीं, ఇప్పుడు మనకు అభిషేకం ఎక్కడి నుంచి వస్తుంది? हमें अभिषेक कहाँ से मिलेगा? వ్యక్తిగత పెంతెకోస్తు నేను అనుభవించాను. व्यक्तिगत पेंतिकोस्त का अनुभव मैंने की है। నేను అడిగాను, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాను. मैंने मांगा, मैंने पवित्र आत्मा की अभिषेक को पाया। అప్పుడు నాకు 10 సంవత్సరాల వయసు. तब मेरा उम्र मात्र 10 साल थे। ప్రభువా నాకు నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇమ్మని అడిగాను. प्रभु आपकी पवित्र आत्मा की अभिषेक से तू मुझे भर दे, मैंने मांगा, దేవుడిచ్చాడు. परमेश्वर ने दिया। అన్య భాషలు మాట్లాడ మొదలు పెట్టాను. अन्य भाषा बोलना लग गया। ఇప్పుడు 55 సంవత్సరాలు ప్రతిరోజు అన్య భాషలో ప్రభును స్తుతిస్తా अब ఉన్నాను. 55 साल हो गए, हर दिन अन्य भाषाओं में परमेश्वर की स्तुति कर रहा हूँ। ఆనందిస్తున్నాను, मैं आनंदित कर रहा हूँ ఎంతో ఎదుగుతా ఉన్నాను. और बढ़ते जा रहा हूँ। నాకు పర్సనల్ పెంటెకోస్ట్ ఎలాగొచ్చింది? मुझे व्यक्तिगत पेंतिकोस्त कैसे मिला? 2000 ఏళ్ల కిందట యెరూషలేములో సార్వత్రిక పెంటెకోస్ట్ జరిగింది. 2000 साल पहले यरूशलेम में सबों पर पेंतिकोस्त भी था। అది లేకపోతే ఇక్కడ ఖాళీ ఏం ఆత్మ నాకు यदि వచ్చేది కాదు. वो नहीं है तो आज यहाँ पे काली कुछ भी नहीं रहेगा। ఆర్డర్ ఇట్లా, క్రమం ఇట్లాగా. इस प्रकार से ये क्रम है, ఏది ముందో అది ముందు జరగాలి, ఏది తర్వాత తర్వాత జరగాలి. जो पहला है उसे पहला होना, जो बाद में उसे बाद में होना है। ఆఖరి 3 పండగలలో క్రమం ఉల్టా అయింది. अब आखिरी के 3 पर्वों में क्रम उल्टा हुआ है। ఈ డిఫరెన్స్, ఈ టెక్నికల్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. इस भिन्नता को, इस तत्व को आप समझे। చివరి 3 పండుగలు ఏం చెప్పండి? బూరల పండుగ, ప్రాయశ్చితార్థ పండుగ మరియు పర్ణశాల పండుగ. आखिरी के 3 पर्व बताए, బూరల పండుగ, नरसिंगे फूके जाना, प्रायश्चित करना और झोपड़ियों का पर्व। ఈ 3 పండుగలలో इन 3 पर्वों में నెరవేరాల్సిన క్రమము ఉల్టా పల్టా అయిపోయింది. पूर्ण होने का जो क्रम जो है वो उल्टा हुआ। మొదట వ్యక్తిగతంగా జరగాలి, पहले व्यक्तिगत रीति से होना है, తర్వాతనే సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. और उसके बाद सबों के साथ सारे संसार में होगा वो। ఫర్ ఎగ్జాంపుల్, उदाहरण के लिए పర్ణశాల పండుగ అంటే అర్థం ఏంటని చెప్పాను? झोपड़ियों का पर्व का अर्थ मैंने क्या बताया? సంఘమంతా ఎత్తబడి పరలోకానికి వెళ్ళాలి. सारी कली से उठाए लिए जाएंगे, स्वर्ग में जाना है। పరలోక పర్ణశాలల్లో ప్రభు మన కొరకు సిద్ధపరిచిన స్థలాలలో మనం చేరాలి. उस स्वर्ग के झोपड़ियों में परमेश्वर ने जिन स्थानों को हमारे लिए तैयार की, उस स्थानों में हमें जाना है।
అది జరిగిన తర్వాత ఇంకా తర్వాత ఇండివిజువల్గా ఏముంది, అందరికి కోట్ల మందికి ఒక్కటిసారి పరలోక పర్ణశాలలు దొరుకుతాయి. वो बीतने के बाद अब घटने वाली क्या बात है, वहां करोड़ों लोग जितने लोग हैं उन सबों को एक ही बार झोपड़ियां मिल जाएंगे। రక్షణ పొందిన కోట్ల మందికి ఒక్కటేసారి పరలోక పర్ణశాలలు దేవుడు ఇచ్చేస్తాడు. उद्धार पाए हुए करोड़ों लोगों को एक ही बार परमेश्वर झोपड़ियां दे देगा। ఆ పర్ణశాల పండుగ సార్వత్రిక పర్ణశాలల పండుగ. वो जो झोपड़ियों का पर्व जो है सबों के लिए होने वाली झोपड़ियों का पर्व है। ఆ పండగలో మనం పాల్గొనాలంటే उस पर्व में यदि हमें जाना हो, మనం భూమి మీద ఉండగా చిన్న చిన్న పర్ణశాల పండుగలు మనం చేసుకోవాలి. इस धरती पे जब रहते हैं हम छोटे छोटे झोपड़ियों का पर्व हम मनाएं। ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చెబుతుంది. प्रकाशित वाक्य 21वें अध्याय में यूं लिखा है, परमेश्वर मनुष्यों के साथ वास कर रहा है। దేవుని సన్నిధిలో परमेश्वर की उपस्थिति में మనుషులు వెళ్ళి ఆయనతో పాటు యుగయుగములు జీవించే ఒక దినం రాబోతోంది. मनुष्य जाकर युगान युग जीने का एक समय आ रहा है। ప్రకటన 21:3. प्रकाशित वाक्य 21 उसका 3। అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. फिर मैंने सिंहासन में से किसी को ऊंचे शब्द में यह कहते हुए सुना, देख परमेश्वर का डेरा मनुष्यों के बीच में है। ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యము పండగే పండగ. और वहां जाने के बाद सदा के लिए पर्व ही पर्व है। అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సమస్య లేదు. वहां जाने के बाद कोई समस्या नहीं है। అక్కడ మరణము లేదు, वहां मृत्यु नहीं है, ఆకలి లేదు, దప్పిక లేదు, और ना तो भूख है ना प्यास है, వేదన లేదు, వడగాడుపు లేదు. कोई भी किसी भी प्रकार की तकलीफ नहीं है, कोई भी हवा దేవుని नहीं। పర్ణశాలలో మనం ఉంటాం. परमेश्वर के झोपड़ियों में हम रहते हैं। అక్కడికి వెళ్ళాలంటే वहां जाने के लिए భూమి మీద మన పర్ణశాలలో దేవుడు ఉండాలి. इस धरती पर हमारे झोपड़ियों में परमेश्वर रहे। భూమి మీద మనం దేవునితో మన ఇంట్లో నివసించాలి. पर इस धरती पर परमेश्वर हमारे साथ हमारे घरों में जिए। నువ్వు నివసించే ఇల్లు, आप जिस स्थान में वास कर रहे हो वो घर, అది సొంత ఇల్లు కావచ్చు, అద్దె ఇల్లు కావచ్చు. वो हो सकता है आपका किराए का घर हो सकता है या खुद का घर हो सकता है, సొంతది కావచ్చు, కాకపోవచ్చు. या आपका खुद का हो या ना हो। నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, आप जिस स्थान में वास कर रहे हो, నువ్వు ఒంటరిగా ఉండొద్దు, నీతో దేవుడు ఉండాలి. आप अकेला ना रहे, आपके साथ परमेश्वर रहे। దేవుడిని ఇంట్లో నీతో నివసించాలి, ఇంటిని పరిపాలించాలి. आपके साथ परमेश्वर वास करे और उस पर राज्य करे। మన ఇంట్లో దేవుడు ఉంటే అది మనకు భూలోక పర్ణశాల పండుగ. हमारे घर में यदि परमेश्वर है तो वो हमारे लिए वो धरती पर झोपड़ियों का पर्व है। అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చాడు, अब्राहम के घर में परमेश्वर आए, అలాగే మన ఇంటికి కూడా వస్తాడు. उसी प्रकार हमारे घर में भी आएगा। ఎందుకు రాడు? क्यों नहीं आएगा? ఆయన మన ఇంటికి వస్తాను, వచ్చే ఉద్దేశం ఉంది, అది పాసిబుల్ అని చెప్పడానికే మనకు బైబిల్లో రాయించాడు. అబ్రహాము గుడారంలోనికి దేవుడు వచ్చాడు. वो आएगा, वो आने के संभव है, इसीलिए बाइबल में लिखा है, और वो अब्राहम के घर में आया था। అబ్రహాము దేవుడే మన దేవుడు. अब्राहम का परमेश्वर ही हमारा परमेश्वर है। దేవుడిని ఇంట్లోకి పిలుచుకోవాలి. आप अपने घरों में परमेश्वर को बुलाएं। నీ ఇంట్లో నువ్వు దేవుడు కలిసి ఉండాలి. आप अपने घर में आप परमेश्वर के साथ रहें। అది నీ వ్యక్తిగత పర్ణశాల పండుగ. वो आपका व्यक्तिगत झोपड़ियों का पर्व है। భూమి మీద పర్ణశాల పండుగలు ఉన్నాయి. इस धरती पर झोपड़ियों के पर्व है। ప్రతి ఆదివారం మన సమాజముగా సంఘముగా ఆరాధనకు కూడుకోవడం ఒక పర్ణశాల. हर रविवार को हम कलीसिया के माध्यम से संगति में मिलना एक झोपड़ियों का पर्व है। ఇలాంటి ప్రత్యేకమైన 3-4 దినాల పరిశుద్ధుల సమాజ కూటాలు ఇవి ఒక పర్ణశాల. इस प्रकार से का विशेष 3-4 दिन के पवित्र समाज किया जाना, सभाएं किया जाना, ये झोपड़ियों का पर्व है। దేవుని సన్నిధిలో ఆనందించడం, परमेश्वर की उपस्थिति में आनंदित करना, ఇది భూలోక పర్ణశాల. ये धरती पर झोपड़ी है। రాకడలో మనకు దొరికేది నిత్యమైన పరలోక పర్ణశాల. आने वाले दिनों में जो हमें मिलने वाला है अनंतकालीन झोपड़ियों का पर्व। సార్వత్రికంగా చరిత్రలో జరిగేదేమో తర్వాత, सार्वत्रिक यानी सबों के साथ इतिहास में होने वाली जो बातें वो बाद में होगी। ముందు మన బ్రతుకులలో జరగాలి. पहले हमारे जीवनों में उसे पूरा होना है। నీ బ్రతుకులో దేవుడు వచ్చి నీ ఇంట్లో ఉండకపోతే आप
చెప్పండి. आपके जीवन में परमेश्वर आकर यदि आपके घर में ना हो, దేవుని పర్ణశాలలోకి నువ్వు చేరలేవు. परमेश्वर के झोपड़ियों में आप प्रवेश नहीं कर पाओगे. ప్రభునందు ప్రియులారా, प्रभु में प्रिय लोगों, అలాగే బూరల పండుగ. उसी प्रकार से नरसिंह की ఈ బూరల పండుగ ఏంటిది అసలు? ये नरसिंहों की पर्व क्या है? ఒక చిన్న